శ్రీవారి దర్శనానికి మనం అందలేకపోతామేమోనని చెప్పి ఆతృతతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నిన్న ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా కూడా పడిగాపులు పడి ఒకేసారి గేట్లు తెరుచుకునేటప్పటికీ ఆతృతతో దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది భక్తులు ఊపిరాడక తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ప్రాణాలు కోల్పోయినటువంటి భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు క్షతగాత్రులయ్యి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి భక్తులందరూ కూడా త్వరగా కోలుకోవాలి అని చెప్పి శ్రీవారిని ప్రార్థిస్తూ, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైఫల్యం అని చెప్పక తప్పదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల్ని విమర్శిస్తూ ఉంటారు అని చెప్పి అధికార పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇంతమంది భక్తులు తిరుమల వచ్చారు అన్న విషయం వాస్తవం, అధికారులకి తెలుసు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. కానీ నిన్న మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మకం ద్రోహం చేసినటువంటి ప్రధాని మోడీ పైనే దృష్టి సారించారు. ప్రధానమంత్రి మోడీ మెప్పు పొందాలి అని ఆతృత చూపించారు తప్ప రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని చెప్పి గాలి కొదిలేసింది అనేది వాస్తవం.